నమస్తే అందరికీ. తమిళనాడులోని మదురై కోర్టు సంచలన తీర్పిచ్చింది. 9 మంది పోలీసులకు మరణశిక్ష వేసింది. ఎందులో ఇక్కడ చూడండి ఒకసారి. 9 మంది పోలీసులకు మరణశిక్ష. లాకప్ డెత్ కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు. 6 ఏళ్ల క్రితం తమిళనాడులో తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసులో సంచలన తీర్పు వెలువడింది. ఈ ఘటనతో సంబంధం ఉన్న 9 మంది పోలీసు అధికారులకు మరణశిక్ష విధిస్తూ మదురై జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. అధికార దుర్వినియోగం వల్లనే జయరాజ్ ఆయన కుమారుడు బెనిక్ ఇద్దరు పోలీస్ కస్టడీలో మరణించారని కోర్టు తెలిపింది. అదే సమయంలో తమిళనాడులో ఎంతోమంది నిజాయితీపరులైన పోలీసులు ఉన్నారని ఈ తీర్పు వారిలో ఎలాంటి భయాందోళనలు కలిగించదని స్పష్టం చేసింది. తండ్రి కొడుకుల దుస్తులు విప్పి మరి కొట్టిరంట. దారుణంగా దాడి చేశారు. ఆ రిపోర్టు చదువుతుంటే మనసు తరుక్కుపోతుంది అని కోర్టు పేర్కొన్నది. ప్రజలు విక్టిమ్స్ అక్కడ ఉన్నటువంటి సాక్షులు కాదు, కోర్టే ఆ రిపోర్టు చదువుతుంటే మనసు తరుక్కుపోయిందంట. అసలు ఏం జరిగిందంటే, లాక్డౌన్ సమయంలో టైం గడిచిన తర్వాత కూడా మొబైల్ షాపు తెరిచి ఉంచినందుకు జయరాజ్ బెనిక్ను అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్పారు. వాళ్ళను శాతంకులం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఆ మరుసటి రోజు కోర్టు వారిని జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. ఆ తర్వాత కొన్ని రోజులకే తండ్రి కొడుకులు ఇద్దరూ మరణించారు. పోలీస్ కస్టడీలోనే మరణించారు. పోలీస్ స్టేషన్లో దారుణంగా దాడి చేయడంతోనే వాళ్ళిద్దరూ మరణించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో సిబిసిఐడి నుంచి కేసును సిబిఐ తీసుకొని దర్యాప్తు చేసింది. కేసుతో సంబంధం ఉన్న 10 మంది పోలీసులను అరెస్ట్ చేసింది. వీరిలో ఒక ఇన్స్పెక్టర్, 2 ఎస్ఐలు, 7 కానిస్టేబుల్స్ ఉన్నారు. వీరందరిపై మర్డర్ ఆరోపణలతో ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. ఈ క్రమంలో జయరాజ్ బెన్నిక్ పై పెట్టిన కేసు కూడా తప్పుడు కేసు అని ప్రూవ్ అయింది. లాస్ట్కి ఏం ప్రూవ్ అయింది? అసలు మీరు పెట్టిన కేసే ఫేక్ కేసు. అది లాక్డౌన్ సమయంలో వాళ్ళు టైంకు మించి షాప్ ఓపెన్ చేసి పెట్టారనే నెపంతో వాళ్ళని తీసుకుపోయి లోపలేసి ఇష్టం వచ్చినట్టు కొట్టి 3rd డిగ్రీ చేసి లిటరల్గా కొట్టి చంపారనేది ఈ వార్త. ఇప్పుడు మరి ఎందుకు అంత దారుణంగా పోలీసులు ఎందుకు అట్లా కొట్టాల్సి వచ్చింది? ఇప్పుడు ఈ 10 మందిలో ఒక పోలీస్ ఆఫీసర్ కరోనాతో చనిపోయిండు. ఈ 10 మంది ఉన్నారు ఈ కేసులో. ఇప్పుడు 10 మందిలో 9 మందికి మరణశిక్ష పడ్డది. ఒక ఆయనేమో కరోనా టైంలో చనిపోయిండంట పోలీస్ ఆయన. ఇందులో ఉన్నది ఎవరు? మరి మామూలు వ్యక్తులు కాదు. ఒక సిఐ, 2 ఎస్ఐలు, 7 కానిస్టేబుల్. దేశ చరిత్రలోనే ఇది ఒక పెద్ద సంచలన తీర్పు అని చెప్పుకోవాలి. దీన్ని బట్టి ఏమర్థమైంది? చట్టం ఎవరికి చుట్టం కాదనేది మనం అర్థం చేసుకోవాలి. అందరు పోలీసు వాళ్ళని అనట్లేదు మనం. పోలీసు వాళ్ళలో కూడా కొంతమంది అత్యుత్సాహం ప్రవర్తిస్తుంటారు. ఎగ్జాంపుల్, ఇక్కడ సూర్యాపేట జిల్లా కోదాడలో కర్ల రాజేష్ అనే దళిత యువకుని పోలీస్ స్టేషన్లో వేసి కొట్టి చంపేశారు, లాకప్ డెత్ చేశారు. ఎస్ఐ సురేష్ రెడ్డి అనే ఆయన ఆధ్వర్యంలో 3rd డిగ్రీ జరిగిందని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలిగేషన్ చేస్తున్నారు. మందకృష్ణ మాదిగా ఒక 10 సార్లు ప్రెస్ మీట్ పెట్టుంటాడు, కర్ల రాజేష్ చనిపోవడానికి సిఐ సురేష్ రెడ్డి కారణం అని చెప్పి. సో అట్లాంటి పోలీసులకు ఇట్లాంటి తీర్పులు విన్నప్పుడు, చూసినప్పుడు కొంత కనువిప్పు కలగాలి. ఇప్పుడు ఈ జయరాజు, ఈయన పేరేం పేరు, బెనిక్, వీళ్ళిద్దరికీ ఈ 9 మంది పోలీసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నష్టపరిహారం కూడా ఇవ్వమని చెప్పి కోర్టు తీర్పిచ్చింది. నష్టపరిహారం ప్లస్ 9 మందికి మరణశిక్ష. ఎవరు ఏం సాధించారు ఇప్పుడు 9 మంది పోలీసులు? అసలు ఇప్పుడు లాక్డౌన్లో సరే టైంకి మించి వాళ్ళు షాపు పెట్టరు అనుకుందాం, అదేమన్నా పెద్ద కేసా? ఉగ్రవాద కార్యకలాపాల కంటే పెద్ద కేసా అది? పెద్ద కేసు కూడా, చిన్న కేసు అది. ఆ నెపంతో తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఇష్టం వచ్చినట్టు కొడితే మనకెవరు చెప్పిర్రు? అసలు వాళ్ళని ఎట్లా కొట్టిరు అంటే, వాళ్ళని కొట్టిన దెబ్బలు, ఆ రక్తం గోడలకి ఇట్లా చిమ్మిందంట. ఆ పోలీస్ కస్టడీలో లాఠీలతో, రాడ్లతో కొడుతుంటే గోడలకి ఇట్లా రక్తపు మరకలు పడ్డాయంట. అంత దారుణంగా కొట్టిరంట. మరి ఇదంతా ఇప్పుడు ఈ 9 మందికి మరణశిక్ష పడడంలో ఒక కీలకమైన వ్యక్తి ఉన్నారు. ఆమె ఎవరో కాదు, వీళ్ళతో పాటు డ్యూటీలో ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్ వాంగ్మూలం వల్ల ఇప్పుడు ఈ 9 మందికి శిక్ష పడ్డది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆమెకి. ఎందుకు? తోటి పోలీస్ డిపార్ట్మెంట్లో తప్పులు జరుగుతున్నా కూడా ఇగో తప్పు జరిగింది, నేనే సాక్ష్యం అని చెప్పి ఆమె వాంగ్మూలం ఇవ్వడం వల్ల ఇప్పుడు ఈ 9 మందికి శిక్ష పడ్డది. ఈ 9 మంది పోలీస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు
ఆ జయరాజ్ అనే వ్యక్తికి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఉంది, ఆరోగ్యం బాగాలేదు, అట్లా చనిపోయాడు అని చెప్పి ఆ ఆధారాలన్నీ ధ్వంసం చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేసిరంట ఈ 9 మంది పోలీస్ ఆఫీసర్స్. ఆయన కొడుకు బెనిక్, జయరాజ్ ఇద్దరి ఆ లాకప్ డెత్ని వేరే విధంగా డైవర్షన్ చేయడానికి, వీళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి వేరే విధంగా పోర్ట్రేట్ చేసే ప్రయత్నాలు చేసిరంట. సో అట్లా ఆధారాలు ధ్వంసం చేస్తున్నారని తెలిసి కోర్టు సిబిసిఐడికి అప్పచెప్పింది. వాళ్ళు దీంట్లో చాలా కీలకమైన అంశంగా ఈ వాంగ్మూలం ఇచ్చినటువంటి ఆ రోజు డ్యూటీలో ఉన్నటువంటి లేడీ కానిస్టేబుల్ వాంగ్మూలం తీసుకున్నారు. ఆ లేడీ కానిస్టేబుల్ ఏం చెప్పింది, అవును ఆ రోజు రాత్రంతా వాళ్ళిద్దరిని బట్టలు ఇప్పి చితకబాది కర్రలతో లాఠీలతో కొట్టి ఇది చేశారనే వాంగ్మూలం ఆమె ఇచ్చింది. దాంతో శిక్ష ఖరారైంది. ఇది ఎప్పుడు జరిగింది, కరోనా టైంలో 2020 సంథింగ్ జూన్లో అనుకుంటా. సో అప్పుడు జరిగినటువంటి సంఘటన ఇప్పుడు ఈ మదురై కోర్టు సంచలన తీర్పిచ్చింది. ఇప్పుడు చట్టం ఎవరికి చుట్టం కాదు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకా కోర్టులలో సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందని అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. దీన్ని బట్టి ఎవరైతే అత్యుత్సాహం ప్రదర్శిస్తారో ఆ పోలీస్ ఆఫీసర్సు జర మీరు గమనించండి. మీకు కూడా చట్టం ఉంటుంది, మీకు కూడా ఉరి శిక్షలు పడతాయి, మీకు కూడా శిక్షలు పడతాయి. సామాన్య ప్రజలతో పాటు మీరు డిపార్ట్మెంట్ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన మీకు ఎక్స్ట్రా ఏం కొమ్ములు గిమ్ములు ఏమి ఉండవు. అందరితో పాటు మీరు, కాకపోతే సిన్సియర్గా పనిచేసే పోలీస్ ఆఫీసర్స్ని మేమేం అనట్లేదు, అట్లా డ్యూటీ చేసేటోళ్ళు కూడా ఉన్నారు. ఎవరైతే థర్డ్ డిగ్రీల పేరుతో అమాయకుల్ని బలి తీసుకుంటున్నారో వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. వాళ్ళకి ఇట్లాంటి తీర్పులు ఒక చెంపపెట్టుగా మారాలి.